వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్. సో నిన్న హ్మ్. చూసాను వాట్సాప్ మెసేజ్ చూసాను. ఇలా జాబ్ వచ్చిందని మెసేజ్ పెట్టారు. సో మీరు టాలీ యెస్. బ్యాచ్ రీసెంట్ బ్యాచ్ మీరు కంప్లీట్ చేశారు ఐ థింక్ ధర్మారావు. ఐ థింక్ అంతే కదా? సో యెస్ వెరీ సార్. హ్యాపీ. వితిన్ 30 డేస్ లోపల కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల జాబ్ వచ్చింది హైదరాబాద్ లో అని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. యెస్ సార్. సో కంపెనీ నేమ్ ఏంటి? సాలరీ ఎంత చెప్పారు? తర్వాత ఇంక్రిమెంట్స్ ఎలా ఉన్నాయి? సో ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? మీరు ఏమేమి చెప్పగలిగారు అది చెప్పండి ఒకసారి. మన హుహు. వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా వరకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఓకేనా? డన్ ధర్మారావు చెప్పండి. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సార్. ఎందుకంటే మార్కెట్‌లో 6 మంత్స్, 1 ఇయర్ కోర్స్ తీసుకున్నా సరే జాబ్స్ వచ్చే హ్మ్. అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. అలాంటిది మన దగ్గర ఆన్‌లైన్‌లో కూడా ఒక వితిన్ 30 డేస్‌లో మన కోర్స్ కంప్లీట్ హుహు. చేసుకుంటూ మార్కెట్‌లో మనకి ఏ విధమైన స్కిల్స్ కావాలో ఆ విధమైన స్కిల్స్‌ని హ్మ్. మనకు అప్‌డేట్‌గా ఇస్తూ కొన్ని హుహు. కొన్ని టెక్నికల్స్ పాయింట్స్ గట్టా నేర్పిస్తూ మార్కెట్‌లో హుహు. మనకి ఇప్పుడు కంపెనీస్‌కి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో ఆ రిక్వైర్మెంట్స్ స్కిల్స్‌తో పాటు ఎనదర్ హ్మ్. స్కిల్స్ కూడా నేర్పిస్తూ వితిన్ 30 డేస్‌లో మీ దగ్గర నేను కోర్స్ నేర్చుకొని 30 డేస్‌లో జాబ్ తెచ్చుకున్నానంటే చాలా గర్వకారణంగా ఉంది సార్. ఈ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తున్నాను సార్. నాకు రీసెంట్‌గా జాబ్ వచ్చింది. సీఏ చార్టర్డ్ అకౌంట్స్ దగ్గర ఎంఎస్ఆర్ అసోసియేట్స్‌లో వచ్చింది సార్. వాళ్ళు ఓకే. నాకు 10,000 హ్మ్. సాలరీ ఇస్తామన్నారు. 6 మంత్స్ ఓహ్! తర్వాత పెర్ఫార్మన్స్ హ్మ్. బేస్ చేసుకొని హైక్ పెంచుతామన్నారు. మనం మంచిగా ఓకే. పర్ఫార్మ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మనకి వితిన్ 2, 3 ఇయర్స్‌లో 25-30 30K వరకు సాలరీ హైక్ అయితే అవుతుంది సార్. ఈ క్రెడిట్ సూపర్. మొత్తం సూపర్. టాలీ లోకేష్ గారికే ఇద్దాం అనుకుంటున్నా సార్. ఆ! ఎందుకంటే సో హ్మ్. హ్మ్. రీసెంట్ యాహ్! మంది డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉంటది. అరే! ఏం చేస్తాము? ఏంటి? ఫ్యూచర్‌లో క్లారిటీ ఉండాలి గదా! అనేసి. అలాంటి హ్మ్. సమయంలో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. జస్ట్ 30 డేస్‌లోనే మనకి జాబ్ వచ్చేటందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఓకే బ్రదర్. దాన్ని ఇక్కడేంటంటే మనం 30 డేస్‌లో కోర్స్ కంప్లీషన్ ఎంత బాగా చేశారో మీరు ఎంతో ప్రాక్టీస్ చేసుంటే గాని ఆడ వితిన్ మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేసుండరు. ఎందుకంటే యెస్. ప్రాక్టీస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత పాయింట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రేపు రియల్ టైమ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ టైం కేటాయించుకొని మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారో గానీ మీరు ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేయలేరు. ఓకే. యెస్. సో సీఏ ఆఫీస్ అన్నారు కదా! ఎక్కడ ఎంఎస్ఆర్ అసోసియేట్సా? హైదరాబాదా? గచ్చిబౌలినా? యెస్ సార్. నియర్ యాహ్! వాళ్ళకి. రీసెంట్‌గా ఒక అబ్బాయికి కూడా మనకు ఆ కంపెనీలో అనుకుంటా ఐసీఏలోనే మనకి జాబ్ వచ్చినట్టుంది ఐ థింక్. సో మీరు కూడా అక్కడే సెలెక్ట్ అయ్యారు. చాలా మంచిది. సో ఇంటర్వ్యూలో ఏ క్వెషన్స్ అడిగారు? ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అడిగారు? అసలు జీఎస్టీ అంటే ఏంటి? జీఎస్టీ హ్మ్. టైప్స్ ఏంటి? తర్వాత హ్మ్. అసలు హ్మ్. అకౌంటింగ్ అంటే ఏంటి? అసలు అకౌంటింగ్ ఎందుకు బిజినెస్‌లో యూజ్ చేస్తారు? తర్వాత హ్మ్. మనకి జీఎస్టీ అనేది ఇండియాలో ఎవరిని తీసుకొచ్చారు? హ్మ్. అంతకుముందు జీఎస్టీ బదులు ఏముండేది? తర్వాత ఓకే. అకౌంట్స్ రూల్స్ ఏంటి? తర్వాత మళ్ళా హ్మ్. ఆ! అకౌంట్స్‌లోనికే నువ్వెందుకు రావాలనుకుంటున్నావు? ఓకే. కొన్ని టెక్నికల్ స్కిల్స్ అడిగారు. కొన్ని పర్సనల్ హ్మ్. స్కిల్స్ గూడా అడిగినారు సార్. అదే ఎందుకు యాహ్! మన రావాలనుకుంటున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? జస్ట్ ఆ టైప్‌లో అడిగారు. మళ్ళా కొంచెం హ్మ్. సబ్జెక్ట్ పరంగా చాలా డెప్త్‌గా అడిగారు సార్. ఆ డెప్త్‌గా మనం అడిగిన ప్రతి సబ్జెక్ట్ దానికి హ్మ్. మీరిచ్చే కోర్స్‌ని కంప్లీట్‌గా ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకొని హ్మ్. పక్కాగా ప్రాక్టీస్ చేస్తారో హ్మ్. నాకు తెలిసి 100% క్రాక్ చేస్తారు సార్. నాకైతే ఆ యాహ్! నమ్మకం ఉంది సార్. యెస్. మెటీరియల్స్‌లో రియల్ టైమ్‌లో జాబ్‌కి అవసరమయ్యే, ఇంటర్వ్యూకి అవసరమయ్యే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేశాను. ఆ యెస్. మెటీరియల్స్‌లో ఉన్న కంటెంట్ మీరు చదివారు అంటే 100% ఆడుకుంటా మీరు ఇంటర్వ్యూస్‌ని క్రాక్ చేసే కెపాసిటీ 100% వస్తుంది. నేను అదే యెస్. కూడా మీకు ఆన్‌లైన్‌లో క్లాసెస్ చెప్తున్నాను. వితిన్ 30 డేస్ కోర్స్‌లో మీరు ఈ సబ్జెక్ట్‌ని బాగా గ్రాస్ప్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. మీకు బేసిక్స్‌లోనే ఎక్కువ ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారని చెప్పాను. యెస్. ఫస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటినే ఎక్కువగా సీఏ ఆఫీస్‌లలో గాని, బయట గాని అడుగుతారు. వాటిని యెస్. కరెక్ట్‌గా మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా జాబ్ 100% మార్కెట్‌లో వస్తుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నువ్వే. వితిన్ యెస్ సార్. లాస్ట్ 1 మంత్‌లో అయిపోయింది. అప్పుడే జాబ్స్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ఇంకా ఇద్దరు, ముగ్గురికి జాబ్స్ వచ్చాయి. ఈరోజు ఇంకొక అబ్బాయికి జాబ్ వచ్చింది. నీతో పాటు ఇంకొక అబ్బాయికి జాబ్ వచ్చింది. నిన్న 2 డేస్ బ్యాక్ ఇద్దరికొచ్చాయి. సో, ఈ నవంబర్ మంత్‌లో ఆల్‌మోస్ట్ 4 మెంబర్స్ జస్ట్ 1 మంత్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. 4 మెంబర్స్ జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే యెస్. రియాలిటీకి అవసరమయ్యే సబ్జెక్ట్ అంతా మనం నేర్పించడం జరుగుతుంది. యెస్. వాటిని మీరు ఇన్ టైమ్‌లో ప్రాక్టీస్ చేస్తూ మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి, మీ ద్వారా చాలా మంది ఇన్‌స్పిరేషన్ అవుతారు. మన ఛానెల్ చూసే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే టాలీ లోకేష్ ట్రైనింగ్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. మార్కెట్‌లో చాలా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అనే లైవ్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు మనకి ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ద్వారానే చాలా మంది ఇన్‌స్పిరేషన్ అవుతారు. సో, ఇంకా మీతో పాటు అక్కడ ఏవైనా జాబ్ వేకెన్సీస్ ఉంటే మనకొక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాము. చాలా మందికి ఏ అవకాశాలున్నా గూడా మీరు గ్రూప్‌లో ఇన్ఫార్మ్ చేస్తూ ఉండండి. మన ద్వారా ఒక్కరికి, ఇద్దరికి జాబ్స్ వచ్చినా ఐ యామ్ సో హ్యాపీ. నువ్వు గూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఎందుకంటే ఒకరి వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది ఆల్‌మోస్ట్. ఆ ఉద్దేశం బేస్ మీదనే నేను యూట్యూబ్‌లో కంటెంట్ పెడుతూ, చాలా లెస్ ప్రైజెస్‌కి నేర్పిస్తూ, మిడిల్ క్లాస్ వాళ్ళుంటారు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళుంటారు ఉద్దేశంతో చాలా లెస్ ప్రైజెస్‌కి ఆఫర్స్ పెట్టి నేను ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కూడా ఇలా సింపుల్‌గా తెచ్చే విధంగా మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అది అందులో నువ్వొకరివి. ఐ యామ్ సో హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 4 డేస్ నుంచి అందరికి చాలా వరకు జాబ్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే. యెస్. సో, అది చాలా హ్యాపీ. మీ లొకేషన్ ఎక్కడ? మీ లోకల్ నేటివ్ ఎక్కడ? ఏ సార్ డిస్ట్రిక్ట్ మీది? మాది లోకల్ శ్రీకాకుళం సార్. శ్రీకాకుళం శ్రీకాకుళం. దగ్గర బుడుత్ సార్ మాది. ఓకే. ఓకే. నేనిక్కడ సో, మీరు హైదరాబాద్‌కి ట్రైనింగ్ పర్పస్ కోసం వెళ్లారా? లేదంటే ఆల్రెడీ ఏదైనా ప్రీవియస్ జాబ్ చేస్తున్నారా? ఇక్కడికి వచ్చేసి ఏదో జాబ్ చూసుకుందాం అనుకున్నా. ఇంతలో హ్మ్. హ్మ్. యూట్యూబ్‌లో మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో చెక్ చేస్తే లోకేష్ లోకేష్ యూట్యూబ్ ఛానల్స్‌లో చెప్తున్నారనేసి తెలిసింది సార్ నాకు. యాహ్! తెలియడంతో నేను వేరే వేరే ఆల్‌మోస్ట్ దగ్గర ఏపీ ఆల్‌మోస్ట్ ఏపీ, తెలంగాణలో టాలీ పరంగా మన ఛానెల్ ఎక్కువ ప్రిఫర్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ అందరికీ కూడా మన బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో, ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా నేర్చుకుంటూ ఉంటారు. అది అంత డెప్త్ లైక్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అండ్ లైక్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్‌స్టిట్యూషన్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు మొత్తానికి హ్మ్. వ్యూవర్స్ కానీ మీరిచ్చే సందేశం ఏంటి? తర్వాత టాలీ ప్రైమ్ మెటీరియల్స్ నేను సెండ్ చేసిన మెటీరియల్స్ మీకెలా అనిపించాయి? ఎంతవరకు రియలిస్టిక్‌గా మీకు జాబ్‌లో లైక్ ఇంటర్వ్యూలో గాని, నార్మల్‌గా గాని ఎలా ఉపయోగపడ్డాయి? చాలా యాహ్! మంచిగా అనిపించింది సార్. ఎందుకంటే ఫస్ట్ మెటీరియల్ మనకి బేసిక్స్ ఉంటాయి. మొత్తం హ్మ్. బేసిక్స్‌ని ప్రిపేర్ అయితే ఉంటది. హ్మ్. మెటీరియల్ ఓకే. ఏంటంటే ప్రొఫెషనల్‌గా అంటే మన మార్కెట్‌లో బయటకి ఒక జాబ్‌కెళ్ళేటప్పుడు మనం ఎలా హ్మ్. అయితే వర్క్ చేయాలో ఆ ప్రాసెస్ గురించి సెకండ్ మెటీరియల్‌లో ఉంది సార్. ఎందుకంటే మనం ఎక్కడైతే జాబ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఎలా ఉంటది ఏంటనేది మనకి మిగతా ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. మాక్సిమం చెప్పరు సార్. అలాంటిది ఇక్కడ హుహు. మెటీరియల్‌లో మనకి ఈ విధంగా ఉంటది. ఈ విధంగానే మనం చేయాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ గాని ఇప్పుడు ఒక హ్మ్. ఫైనాన్స్ క్లియర్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఇయర్‌కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? కొన్ని హ్మ్. టెక్నికల్ పాయింట్స్‌ను తర్వాత హ్మ్. ఏమో మార్కెట్‌లో ఇప్పుడు ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సర్వీసెస్ హ్మ్. కంపెనీ ఈ 3 రకాలుగా ఓకే. ఉంటది కదా సార్. ఆ 3 హ్మ్. రకాలుగా మనం ఎందులోకి వెళ్ళినా సరే, అక్కడ ఉన్నదాన్ని మనం జస్ట్ 1 ఆర్ 2 డేస్‌లో చూస్తే మనకు అర్థమయ్యే రీతిలో అయితే ఈ కోర్స్ మెటీరియల్ చాలా ఈజీగా, చాలా మంచిగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మాత్రం పక్కాగా సాధిస్తారు సార్. అట్లా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఓకే. సో, బిఫోర్ నువ్వు ట్రైనింగ్ తీసుకోకముందు ఏం చేసేవాడివి? ఏమైనా కోర్స్ నేర్చుకుంటున్నావా? లేదంటే ఏమైనా జాబ్ చేస్తున్నావా? మన నేను దగ్గర జాయిన్ అవ్వకముందు? సార్ నేను మా లోకల్‌లో నర్సంపేటలో నేను హ్మ్. టాలీ కోర్స్ తీసుకున్నా సార్ 6 మంత్స్. హ్మ్. ఆ! అక్కడికి ఇక్కడికి మనకి డిఫరెన్స్ ఏంటి? అక్కడ ఏం చెప్పారు? ఏం మిస్ అయ్యావు అక్కడ ఇన్‌స్టిట్యూషన్‌లో? బట్ మన దగ్గర ఎంత వరకు మీరు నాలెడ్జ్ బిఫోర్‌కి దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? నాకైతే అక్కడ లైవ్ అకౌంట్స్‌లో చేపిస్తామని చెప్పేసి 10,000 హ్మ్. వరకు చార్జ్ చేసుకున్నారు గానీ, ఓహ్ మై నాకైతే గాడ్! అక్కడ 10థ్ టచ్. ఆ! 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 నాకు ఇక్కడ ఓకే. సాటిస్ఫాక్షన్ అనిపియలేదు సార్. ఏం ఓకే. చెప్పారంటే అసలు మనకసలు మీరు చెప్పేటప్పుడు అసలు అకౌంట్స్ అంటే ఏంటి బేసిక్స్ నుంచి నాకసలు ఏం చెప్పలేదు సార్ మనకక్కడ. ఓకే. ఆ! ఆ! జస్ట్ ఇది వోచర్స్ చెప్పారు. లెడ్జర్స్ చెప్పారు. తర్వాత హ్మ్. కొద్ది రోజులు అలా మెయింటైన్ చేసిన తర్వాత సిస్టమ్‌లో హ్మ్. అప్‌లోడ్ చేయడం చెప్పారు గానీ, మెటీరియల్ ఇస్తూ, ప్రోత్సహిస్తూ మాత్రం అక్కడ చేపించలేదు సార్. నాకు తెలిసి 4, 5 మంత్స్ నేను అట్లనే వెళ్ళాను గానీ, ఆ హ్మ్. నాలెడ్జ్‌తో నేనైతే బయట ఏం సాధించలేకపోయాను సార్. ఆ తర్వాత నేను ఓకే. ఈడికొచ్చిన తర్వాత మళ్ళా మంచిగా గ్యాదర్ చేస్తూ అక్టోబర్‌లో మీరు ఆఫర్‌లో నాకు కనిపించారు సార్. హ్మ్. అది హ్మ్. కనిపిస్తే దసరా ఆఫర్‌లో కనిపించారు. సరే ఒకసారి తీసుకుందామని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేను తీసుకున్నా సార్. నాకు ఓకే. తెలిసి 100-200% నాకది హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా సార్. సో, హ్యాపీ ధర్మారావు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఇట్లా మంచిగా కంటెంట్ నేర్చుకోవాలి. యెస్ హార్ట్‌ఫుల్‌గా సార్. ఇలా మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. సో, దేవుడు యెస్ సార్. నాకిచ్చిన నాలెడ్జ్‌తో ఏపీ, తెలంగాణ ప్రజలకి నా వంతు సహాయమైన నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నాను. అది సక్రమంగా ఓకే. నేర్చుకొని, జాబ్స్ మీరు తెచ్చుకొని, మీ ఫ్యామిలీకి మీరు హ్యాపీగా సాలరీస్ ఇవ్వగలిగితే
అంతకు మించి నాకు సంతోషం ఉంటుంది. మీరిచ్చే ఫీడ్‌బ్యాకే సార్. నాకు కొంచెం ఇన్‌స్పిరేషన్ అవుతుంది. మన సబ్‌స్క్రైబర్స్‌కి, హ్మ్. వ్యూవర్స్‌కి కూడా చాలా వరకు బెటర్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెషర్ సాలరీస్ మాక్సిమం 10,000తోనే స్టార్ట్ అవుతాయి. మీ సాలరీ యెస్ అదే, సార్. నా సాలరీ కూడా స్టార్టింగ్‌లో 10,000తోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మంచిగా హ్మ్. సంపాదిస్తున్నాం. అలాగే ఫస్ట్ ఏంటంటే జాబ్స్‌లోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మీరు 20,000 అవుతుంది, 30 అవుతుంది, 1,00,000 కూడా పోతుంది. ఫస్ట్ ఏంటంటే అవును సార్. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆటోమేటిక్‌గా మంచిగా మీరు సక్సెస్ అవుతారు. మీ వల్ల యెస్. హెల్ప్ చేయగలిగితే స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయండి. లోకల్‌గా గాని, నాన్ లోకల్ ఎవరైనా కూడా ఎక్కడున్నా కూడా మీ వంతు సహాయం చేశారంటే మీకు దేవుడు ఏదో ఒక రూపంలో ఛాన్సెస్ ఇస్తాడు. ఇంకా బెస్ట్ ఆప్షన్స్‌గా. సో, తప్పకుండా సార్. చాలా హ్యాపీగా అనిపించింది. వితిన్ 1 మంత్‌లో యెస్. నువ్వు జాబ్ తెచ్చుకున్నావు. అదే విధంగా నువ్వు యెస్ ఫ్రెండ్స్ సార్. కూడా షేర్ చేస్తూ ఉండు. మన ఛానెల్ చూస్తామని చెప్పండి. ఆల్‌మోస్ట్ ఎవరైనా యెస్ సార్. అకౌంటెంట్ జాబ్స్‌కి వెళ్ళాలి అంటే 100% స్టూడెంట్స్‌తో మనం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ నేర్పించిన దాన్ని యెస్ సార్. కరెక్ట్‌గా వాళ్ళు ఫాలో అవుతే జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా సార్. 100% సార్. అది. సో, సాధించినోళ్ళందరూ మీరు చెప్పిన దాంట్లో నాకు తెలిసి 50% వాళ్ళు హార్డ్ వర్క్ చేసినా సరే సాధించేస్తారు సార్. 100% కూడా 100%. అవసరం లేదు. మీరు చెప్పిన హ్మ్. దాంట్లో హ్మ్. 50% ఆళ్ళు బ్యాకప్‌గా ఉండి కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు సార్. యాహ్! యెస్. థాంక్ యూ ధర్మారావు. నీ యొక్క ఫీడ్‌బ్యాక్ చాలా మంది ఇన్‌స్పిరెస్ అవ్వాలి మన స్టూడెంట్స్‌కి. సో, వన్స్ అగైన్ యెస్ సార్. కంగ్రాచ్యులేషన్స్. సో, మీ కెరియర్ కొత్తగా థాంక్ స్టార్ట్ చేయండి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీదీ తెలుసుకోండి. రియాలిటీలో సీఏ దగ్గర పని చేశారంటే వర్క్ బాగా నేర్పిస్తారు. సాలరీ కోసం యెస్ చూడకుండా సార్. సబ్జెక్ట్ కోసం పని చేయండి. ఆ సబ్జెక్ట్ గెయిన్ చేసుకోండి. 100% మీ లైఫ్‌లో సక్సెస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా? సో, ఇంకోటి ఇలాంటి కూడా హ్మ్. చెప్పండి. నేను సీఏ ఆఫీస్‌తో 2 సీఏ ఆఫీస్‌కి వెళ్ళాను సార్. ఒక సీఏ ఆఫీస్‌లో నాకు ఇస్తామని చెప్పారు. ఇంక ఇయ్యలేదు. ఇందులో కన్ఫర్మ్ అయింది. ఓకే. అంతకుముందు వివేక్ ఇండస్ట్రీస్‌కని ఎళ్ళాను సార్. అక్కడైతే నన్నడిగారు. నేను అక్కడ క్వాలిఫై అయిపోయాను సార్. అక్కడైతే నాకు 18,000 ఇస్తామన్నారు సార్. ఓకే. సూపర్. ఆ! హ్మ్. కాపోతే ఇప్పుడు నేనేంటంటే సీఏ దగ్గర వర్క్ చేస్తే ఒక 1 ఇయర్ పాటు వర్క్ చేస్తే మనకి హ్మ్. ఇంకా సబ్జెక్ట్ దగ్గరగా వస్తది కదా! అనే యెస్. ఉద్దేశంతో యెస్. నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. పర్లేదు. మనకి 18,000, 20,000 కాదు గానీ, సబ్జెక్ట్ హ్మ్. ఎక్కడుంటే వస్తుంది. ఆ సబ్జెక్ట్ మన హ్మ్. జీవితకాలం 60 ఇయర్స్ మనకెలా ఉపయోగపడుతుందనేది కూడా చాలా ఇంపార్టెంట్. మంచి నిర్ణయం యెస్ సార్. తీసుకున్నారు. మీరు 18,000 కంటే 10,000 సెలెక్ట్ చేసుకొని మంచి పని చేశారు. ఎందుకంటే, యెస్ సార్. మనకి సాలరీ ముఖ్యం కాదు. సబ్జెక్ట్ ముఖ్యం. ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ అవుతారు మార్కెట్‌లో. దానికి మించి యెస్. ఆఫర్స్ వస్తాయి మార్కెట్‌లో. సో, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వితిన్ 1 మంత్‌లో మీరు నేర్చుకున్నారు. ఇంకా 10 మందికి ఇంకా మీరు హెల్ప్ చేయగలుగుతారు. ఐయామ్ సో హ్యాపీ. మీ యొక్క సక్సెస్ స్టోరీ అనేది మిగతా స్టూడెంట్స్ కూడా మనకి సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అవ్వాలి. హైదరాబాద్‌లో చాలా జాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగుళూరులో. సెర్చ్ చేసే హ్మ్. విధానం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో, ఈ మంత్‌లో 4 మెంబర్స్ జాబ్స్ వచ్చాయి. ఐయామ్ సో హ్యాపీ. ఇంకా ఫర్దర్ మెంబర్స్ చాలా మందికి జాబ్స్ వస్తుంటాయి. వాళ్ళ యొక్క అప్డేషన్స్ నేను గ్రూప్‌లో పెడుతూనే ఉంటాను. ఓకేనా? యెస్. సో, డన్. థాంక్ యూ మన వెరీ మచ్. టాలీ గ్రూప్స్‌లో కంగ్రాచ్యులేషన్స్. ఉన్న కొంతమంది నంబర్స్ గూడా మనకి నాకొకతను ప్రవీణ్ అని లాస్ట్ టైమ్ జాబ్ వచ్చింది కదా సార్. యెస్. ప్రవీణ్. యెస్. హ్మ్. హ్మ్. ఆ అబ్బాయి కాంటాక్ట్ అయ్యాను. ఆ అబ్బాయి కూడా నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు సార్. ఓకే. వెరీ దాని వల్ల కూడా హ్మ్. మనకి యాహ్! అవకాశం చెప్పాడు. అవకాశం అంటే చెప్పాడు. ఎక్కడ నేనే అంటే కాదు. ఎక్కడ హ్మ్. వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పారు. ఇలా ఎంఎస్ఆర్ అసోసియేట్స్‌లో వేకెన్సీ ఉందని చెప్పాడు ఆ అన్న. హ్మ్. ప్రవీణ్ అన్న. హ్మ్. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మన స్కిల్లే సార్. మన స్కిల్ అంతా ఏముంది నేర్పించిందే కదా సార్. దాని హ్మ్. ప్రకారంగా మనకి వచ్చేసింది సార్. సో, ఆల్‌మోస్ట్ వాళ్ళు అడిగింటారు ఎక్కడ నేర్చుకున్నారని అడిగారా? అడిగారు సార్. ఎక్కడ టాలెంట్ సెంటర్ నేను ఇలాగ ఆన్‌లైన్‌లో టాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానెల్‌లో నేర్చుకున్నా సార్ అనేసని. హ్మ్. హ్మ్. సార్ ఏమేమి నేర్పించారనేసంటే చెప్పినా సార్ ఇలాగ అకౌంట్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించారు. టాలీ సాఫ్ట్‌వేర్ గురించి నేర్పించారు. అందులో లెడ్జర్స్ అంటే ఏంటి? వోచర్స్ అంటే ఏంటి? తర్వాత బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి? ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? తర్వాత జర్నల్ అకౌంట్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్ ప్రతీది అడిగారు. ఓకే. ఓకే. మొత్తం సో, అడిగారు. తర్వాత జీఎస్టీ గురించి ఇచ్చారు. జీఎస్టీ తర్వాత టీడీఎస్ అంటే ఏంటి అడిగారు. తర్వాత హ్మ్. ఏమో జీఎస్టీ టైప్స్ అడిగారు. చాలా హ్మ్. వరకు యాహ్! మీరు చెప్పిన సబ్జెక్ట్‌లో నాకు చాలా హెల్ప్ అయింది. అదొకటి. ఓకే ధర్మారావు. థాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. యాహ్! డన్. థాంక్ థాంక్ యూ.